హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69 లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు స్పెషల్ టాపిక్ మన బాత్రూమ్ లో టాయిలెట్స్ లో ఇట్లా స్మెల్ బాగా వస్తూ ఉంటుందండి. అదే కానీ మనం మార్కెట్ లోకి వెళ్ళి ఓడనీళ్ళు కొనుక్కోవాలంటే ఒకటి 50 రూపాయలు 60 రూపాయలు చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ తో కూడిన పని. సింపుల్ ఈజీ రెమెడీ ఏ రకంగా తయారు చేసుకోవాలో ఎక్కువ ఎక్స్పెండిచర్ లేకుండా ఖర్చు అయితే ఏమీ లేదు, రిజల్ట్ అయితే 100% మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఈజీ రెమెడీ ఏ రకంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కువగా మాట్లాడకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్ లెట్స్ గో. బాత్రూమ్ లో మన ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఫాయిల్ పేపర్ ఉండని తయారు చేసి ట్యాంక్ లో వేస్తున్నాను. ఇంతటితో పని అయిపోలేదండి, ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను. ఆ ఫాయిల్ పేపర్ ఉండే కాదు, ఇప్పుడు మన లోకల్ సబ్బు ఒకటి తీసుకొని దాన్ని కొబ్బరి తురిమినట్టు బాగా తురిమేసేయండి. తురిమేసిన తర్వాత ఈ రకంగా వచ్చేస్తుంది మనకి. దీనిలో ఇప్పుడు ఒక లోకల్ టూత్ పేస్ట్ ఒకటి తీసుకున్నానండి. దీని కాస్ట్ కూడా 10 రూపీసే. తీసుకొని దీన్ని టూత్ పేస్ట్ మొత్తం ఈ సబ్బులో కలిపేద్దాం. బేకింగ్ సోడా తీసుకొని బేకింగ్ సోడా ఒక 2 స్పూన్లు దీనిలో వేయాలి. దీన్నంతా చక్కగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మన రొట్టెల పిండి తయారైనట్టు తయారవుతుంది, చపాతీ పిండి లాగా. దీన్ని సన్న సన్న ముద్దలుగా తయారు చేసుకుందాం, వంటలు తయారు చేసుకుందాం. ఒక ఫాయిల్ పేపర్ ముక్క ఒకటి కట్ చేసుకుంటున్నాను. అక్కడైతే మన రెమెడీ తయారైపోయింది. ఇప్పుడు దాన్ని ఏ రకంగా యూజ్ చేయాలో చెప్తున్నాను మీకు. ఫాయిల్ పేపర్ తీసుకున్నాను, ఆ తయారు చేసి ఉంచిన ఒక ఉండని ఈ ఫాయిల్ పేపర్లో పెట్టి ఈ రకంగా ఫోల్డ్ చేసేయండి. నేను చూపించిన విధంగా ఇలా ఉండోటి తయారైపోయిందా. టూత్ పీక్ తీసుకొని దానిలో హోల్స్ చేద్దాం. అంటే దీని వెపరైజ్ బయటికి రావడానికి, దీని స్మెల్ మంచి స్మెల్ బయటికి రావడానికి. ఇది బయట ఉంటే అంత ఇదిగా పనిచేయదు, వాటర్లో ఉంటే చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ ఉండ. దీన్ని మన ఫ్లష్ ట్యాంక్ ఓపెన్ చేసుకొని ఫ్లష్ ట్యాంక్ వాటర్లో దీన్ని వేసేద్దాం. ఈ ఒక్క ఉండ మీకు కనీసం ఒక వారం రోజులు పనిచేస్తుందండి. వారం రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి సుగంధభరితంగా ఉంటుంది. మీ బయట కొన్ని ఓడోనిల్స్ కంట ఇది చాలా సూపర్ గా పనిచేస్తుంది. ఇదే ఉన్న చిన్న క్యారీ బ్యాగ్ లో కూడా కట్టుకొని మీరు పక్కన మన హ్యాంగర్స్ ఇవి ఉంటాయి కదా, అక్కడ మూల పెట్టుకోవచ్చు. బాత్రూమ్ టాయిలెట్స్ లో కూడా మీరు ఎన్నిసార్లు ఫ్లష్ చేస్తే అన్నిసార్లు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటి వీడియో తయారు చేశారని అనుకోవద్దు, ఇది బెస్ట్ రెమెడీ. మీకు చీప్ అండ్ బెస్ట్ గా ఎక్కువ ఖర్చు లేకుండా తయారైపోయి మీరు ఎన్నిసార్లు ఫ్లష్ చేసుకుంటే అన్నిసార్లు మంచి సూపర్ స్మెల్ వస్తుంది. నేనైతే యూజ్ చేశాను, అందుకని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69 మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.